అందరికి నమస్తేనల్లా. ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానల్లా. ఏలాంటి ముచ్చట్లు షురువు చేద్దాం. ఏలాంటి నుంచి పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయి, ఏం కథ అన్ని ఓమలకి అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే ముందుగాల్లా ఎంఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. చలో ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం పాండ్రి. రైట్, ఇక పాశమైలారం ఘటన మీ అందరికీ ఆదుకున్నది. పాపం దాదాపు 4 రోజుల పొద్దైతుంది. పాశమైలారం షికాజీ ఏదైతే ఉన్నదో ఆ ఫ్యాక్టరీలో పేలుళ్ళు సంభవించి, ఇక పేలుళ్ళకు గల కారణాలు పలు విధాలుగా చెప్తా ఉన్నారు. హీట్కు సంబంధించిన పైపులు జామై ఒక్కసారి బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కొందరు, పైన ఏవో లిక్విడ్లు నిల్వ చేయడం వల్ల ఇట్లాంటి ప్రమాదం జరిగిందని కొందరు. ఏదేమైనప్పటికీ కూడా 143 మంది కార్మికులు ఉంటే అందులో 50 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మందికి చాలా గాయాలైనాయి. ఇంకో 11 మంది ఆజుకి తెలియట్లేదు అని చెప్పేసి, కనీసం వాళ్ళని వెతకట్లేదు, వెతికిన పాపాన ఓతలేరు అని చెప్పేసి, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరిగినట్టు తెల్లారి అడిగి పోయిండ్రు రేవంత్ రెడ్డి. అంతకంటే ముందుగానే ప్రతిపక్షం నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు పోయిండ్రు, పరామర్శించిండ్రు. హాస్పిటల్లో, ధృవ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా, అంటే వైద్యం ఇక్కడున్న వైద్యం సరిపోదు అని అనుకున్న వాళ్ళను అపోలోకి పంపించాలని చెప్పేసి కలెక్టర్కి కానీ, ఎస్పీకి కానీ, ఇటు పోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కానీ వీళ్ళందరికీ మాట్లాడిండ్రు హరీష్ రావు. తర్వాత తెల్లారి ఆ రోజు మన ముఖ్యమంత్రి సారు చాలా బిజీగా ఉన్నారు. ఈ మన పెళ్లిళ్ళ ఫంక్షన్లు చూసినాం, రిసెప్షన్ల ఫంక్షన్లు చూసినాం. కాకపోతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ పెట్టుకున్నాడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫంక్షన్కు పోయిండు. మరి ముచ్చట తెలిసినాక కూడా మేఘాల మీద బయలుదేరి రావాలన్నా రాలే. తెల్లారి 11 గంటలకు ప్రమాదం జరిగిన తెల్లారి 11 గంటలకు అక్కడికి పోయిండు. పోయి అది ఏమంటారు, ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాన్ని అబ్జర్వ్ చేసిండు. చేసిన తర్వాత అక్కడ ఎవ్వరు లేరు. అందులో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ చిన్న ఎంప్లాయీ. ఆ చిన్న ఎంప్లాయీతోని ముచ్చట చెప్పచ్చిండు. ముచ్చట చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ ముంగడికి వచ్చి ప్రెస్ వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగితే, ₹1,00,000 పరిహారం, మేము ₹1,00,000 ఇస్తాం, ఇక మరి కోటిలో ప్రభుత్వం వాటా ఎంత, కంపెనీ వాటా ఎంత అంటే అవన్నీ మీకు ఎందుకు అని చెప్పేసి మీడియానే దబాయించినట్టు పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మనకు చూసినాం దాదాపు 50 మంది డిఎన్ఏ టెస్టులు ఏవైతే ఉంటాయో ఈ డిఎన్ఏ టెస్టులు పెట్టి, డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలను అప్పగించాల్సిన బాధ్యత అక్కడ అందరి మీద ఉంటది. ప్రభుత్వ వైద్యుల మీద ఉంటది, లేకపోతే ప్రభుత్వము ఏదైతే ఉన్నది ఈ సర్కారోళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడమా, లేకపోతే ఏదో ఒకటి చేసి వాళ్ళ మృతదేహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు. అందుకే అంటా ఉన్నారట, అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఈ సంవత్సరంలో 3-4 సార్లు తనిఖీలు జరుగుతూ ఉండే, చెక్కింగ్లు జరుగుతూ ఉండే. ఈ సర్కార్ వచ్చి నుంచి ఏ తనిఖీలు లేవు, ఏ చెక్కింగ్లు లేవు. ఇట్లాంటివి లేకపోవడం వలన ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని చెప్పేసి, ఫ్యాక్టరీలో, ఇండస్ట్రియల్ ఏరియాలలో అతిపెద్ద ప్రమాదం ఇది, చాలా పెద్ద ప్రమాదం. దాదాపు ఆనాడు 31 మంది అన్నారు, తర్వాత 50 మంది దాకా చేరింది మృతుల సంఖ్య అన్నారు. కనీసం పట్టించుకున్న పాపాన ఓలే. ఆడపోయిన తర్వాత మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఎందుకు పోయింది, మీనాక్షి నటరాజన్ పెత్తనమేంది, మీనాక్షి నటరాజన్ ఏం చేస్తా ఉన్నారంటే, ఆమె ప్రభుత్వంలో ఉన్న అధికారులు స్పందించాలి, ప్రభుత్వ పెద్దలు స్పందించాలి, కానీ మీనాక్షి నటరాజన్ స్పందించద్దు అనేది వీళ్ళ అభిప్రాయం. అట్లనే వాళ్ళ అనుబంధ సంస్థలల్లో, ఏబిఎన్ లాంటి సంస్థలల్లో వార్తలు వేయించుకుంటా వస్తా ఉన్నారు. ఏంది మీనాక్షి నటరాజన్ పెత్తనం, మంత్రి గారితో చర్చ ఏంది అని చెప్పేసి. మీనాక్షి నటరాజన్ తనకు అడ్డ చుట్టాలు ఎవరైనా రేవంత్ రెడ్డి వాళ్ళ అనుబంధ సంస్థలలో ఫేక్ వార్తలు ఇచ్చుకొని, లేకపోతే తనకు సన్నిహితంగా ఉంటున్నోళ్ళతోని ఏమైనా ఫేకుడు ఆరోపణలు చేసేసి, ఏవో బొంకులు బొంకేసి ఇలా వాళ్ళని పలసన చేయాలని చూస్తారు. అప్పటి నుంచి ఇదే ముచ్చట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు సాన్నిహిత్యంగా దోస్తానం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ముచ్చట ఎరికే. అయితే అక్కడికి పోయినాక తర్వాత ఇట్లాంటి అంశాలు మాట్లాడిరు. నిజంగా అక్కడ ఉన్న కంపెనీ యాజమాన్యం, ఫ్యాక్టరీ యాజమాన్యం చిటికేస ముఖ్యమంత్రి ముంగట వాలిపోవాలి. వాళ్ళు ఎక్కడనన్నా ఉండని, దేశ విదేశాలలోనే ఉండని, డైరెక్ట్ ఫ్లైట్ కట్టుకొని ఉరకచ్చటంతో ఉండాలి ముఖ్యమంత్రి ఆర్డర్ వేస్తే. ఇలా వాళ్ళ ముఖ్యమంత్రిని విలువలే, మరి ఎందుకు విలువలేరు ఏం కథ తెలియదు. కాకపోతే అక్కడ ఉన్న బాధితులు, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, విక్టిమ్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీ నుంచి రేవంత్ రెడ్డి పైసా తిన్నాడు, ఈ పైసా తినే మా కుటుంబ సభ్యుల మృతదేహాలు మాకు అప్పచెప్తలేరు అని చెప్పేసి అక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో నిర్లక్ష్య ధోరణితోని వ్యవహరించిండ్రో, ఇప్పటి వరకు ఈ సిగాచి ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఈ ఫ్యాక్టరీ వ్యవహారంలో కూడా ఇంత నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. సరే, ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించిందట ఆ కంపెనీ.
ఇక దాంట్లో ఏమి లేదు, రేవంత్ రెడ్డిది ఏమి లేదు. ₹1,00,000 ఇస్తా అన్నారు కానీ ఆ ₹1,00,000 కూడా ఇస్తారా ఇయ్యారో కూడా తెలియదు. ఇట్లా మొత్తం మీద 143 మంది కార్మికులలో 50 మంది జీవిడిచిర్రు. 50 మందిలో 50 మందికి మీద దాదాపు గాయాల పాలయ్యిండ్రు. అందులో పరిస్థితి విషమించిన వారు ఒక 20 మంది దాకా ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు. అయితే ఇంతవరకు కుప్పలు కుప్పలుగా ఆ ప్రభుత్వ హాస్పిటల్లో చూసినాం మనం. కుప్పలు కుప్పలుగా ఇక ముఖాలు గుర్తుపట్టకుండా ఉంటాయి కదా. DNA పరీక్షలు చేసి వాళ్ళ బాడీస్ వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ వైద్యులైనా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ అదే ఏదైతే ఉన్నదో ఆ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి సిఫార్సులు జారీ చేయాలి. అధికారులకు కొంచెము ఎట్లా తొందరగా నిర్ణయం తీసుకుంటే ఎట్లా ముంగడికి పోతుంది అనే అంశాల మీద అవగాహన కల్పించాలి. అది లేదు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు నేను పోతా, పోయినాక మందలు ఇస్తా, కంపెనీ ఎంత ఇస్తేంది వీళ్ళు ఎంత ఇస్తేంది చెప్పేసి మాట్లాడిన తర్వాత అలా చిన్న ఆఫీసర్ ఎవరో పనిచేసేటోళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడతా, కంపెనీ యజమానులతో పిలుచుకొని మాట్లాడను, ఫ్యాక్టరీ సంస్థ యజమానులతో పిలుచుకొని అసలే మాట్లాడను, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకుంటా, ఇక నాకు సంబంధం లేదన్నట్టు. ఇక ఈయన గారు ఇట్లుంటే మీనాక్షి నటరాజన్ అని పోతే మళ్ళీ మీనాక్షి నటరాజన్ మీద ఇక మరి ఆమె ఎందుకు పోతుర్రు ఏం కథ అయితే తెలియదు. కాకపోతే పోనైతే పోతుర్రు, పోయినంత మాత్రం ఏమున్నది, దీనికి కూడా ప్రోటోకాల్ కావాలనా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. ఇక దీని మీద కూడా బురదలే రాజకీయాలు మొదలుపెట్టిండ్రు మన ముఖ్యమంత్రి గారు. ఆ బురదల రాజకీయాలు మొదలుపెట్టి అనుబంధ సంస్థలలో ఇప్పటికే వార్తలు పుకార్లు అయిపోయినాయి. ఏంది ఈమె ఓవర్ యాక్షన్ అని చెప్పేసి, మంత్రి గారితో ఈమె చర్చ అయింది అని చెప్పేసి. ఏవి లేరు మీరు కొట్టి చూడు తెలుస్తుంది. రైట్, ఇది పరిస్థితి. ఇంతవరకు చనిపోయిన మృతదేహాలు ఏవైతే ఉంటాయో ఆ మృతదేహాలు చనిపోయిన కుటుంబాలకు అందించలేదు, ఇంతవరకు అప్పచెప్పలేదు. ఇంతవరకు 4 రోజులైంది సంఘటన జరిగి, 4 రోజులైంది ఘటన జరిగి. ఆ ఘటన మీద త్వరితగతిన చర్యలు తీసుకున్నాము. ఆ విక్టిమ్స్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తాం, అండగా నిలుద్దాం. వేరే ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చి బతుకు తెరువు కోసం, అందులో ఎక్కువ మంది బీహార్లో ఉన్నారు. పాప కాళ్ళ ఏల పడతా ఉన్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళ ఏల మీద పడతా ఉన్నారు. SLBC టన్నెల్లో 8 మంది జీవిడిస్తే 2 మృతదేహాలు బయటకు తీసిర్రు. 6 మృతదేహాలు ఇంక అయిపోయింది, ఏమున్నది. SLBC టన్నెల్ ప్రమాదం జరిగి దాదాపు 4 నుంచి 5 నెలల పొద్దు గడిచిపోతాను. ఇంకేం మిగులుతుంది? ఒక మానవ శరీరం మట్టిలో కలవాలంటే 2-3 నెలలు సరిపోతుంది. ఇలా ఏమో అస్థిపంజరాలు కూడా దొరుకుతాయా వాళ్ళవి? ఆ SLBC టన్నెల్ వ్యవహారంలో కూడా ఇంత నిర్లక్ష్యం వ్యవహరించిండ్రు, ఇంత ఘోరం చేసిండ్రు. ఇప్పుడేమో ఈ కథతో ముందడికి పోతా ఉన్నారు. పాపం వాళ్ళ మృతదేహాలను ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేరట. ఫ్యాక్టరీ ముందు, ఆ సిగాచి ఫ్యాక్టరీ ముందు పాశమైలారంలో ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ధర్నాకు దిగిరు. కాళ్ళ ఏళ్ళ పడతారు అధికారుల కాళ్ళ మీద. రైట్, ఇక ఏపీలో తెలంగాణలో రాజకీయం ఒకే రకంగా ఉన్నదేమో అనిపిస్తా ఉన్నది. అటు ఏపీలో గురుకులాలలో బొద్దింకలు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు, గురుకులాలలో తినే టిఫిన్లలో స్కూల్ పిల్లలు తినే టిఫిన్లలో జర్రీలు ఇట్లాంటివి వస్తాయి. ఇక ఇక్కడ ఏకంగా చచ్చిపోయిన ఈగలు, దోమలు, ఇంకా జర్ర ముంగడు పోతే పాములు, ఇంకా జర్ర ముంగడు పోతే బ్లేడ్లు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. రైట్, అక్కడ విధానం ఇక్కడ విధానం ఒకే లెక్క ఉన్నది. అక్కడ కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదు, ఇక్కడ కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదు అని అయితే క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. కనీసం గుడిసెలు కూడా లేవు వల్ల ఆంధ్రాలో చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి. ఇక ఇక్కడ ఏమో ఉన్న వాటిని పట్టించుకుంటలేరు, నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడనేమో విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు పెట్టుకుని, అక్కడనేమో నారా లోకేష్ గారు పెట్టుకుని ఈ కథ నడుస్తూ ఉన్నది. తెలంగాణలో, ఏపీలో దొందు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. జంగం రాసుకుంటే బూడిద రాలుతుందని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సేమ్ టు సేమ్. ఇక్కడ ఎవరైనా ధర్నాలు చేసినా, ఇక్కడ ఎవరైనా నిరసనలు చేసినా వాళ్ళ మీద పోలీసు లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద పోలీసు దౌర్జన్యం జుల్పిస్తూ ఉన్నారు, అది కనబడతా ఉన్నది. అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్న మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది జరుగుతూ ఉన్నాయి. సేమ్ టు సేమ్ అక్కడ అదే. రైట్, మొత్తం మీద నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట, నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళిద్దరి ఇండ్ల ముంగట ఇక్కడ ఏం చేసిరంటే యోగా చేసే టీచర్లు, యోగా నేర్పించే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరైటీగా యోగాసనాలు వేసుకుంటా చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట లేకపోతే నారా లోకేష్ ఇంటి ముంగట వాళ్ళు ధర్నాలకు దిగిండ్రు.
వెరైటీ నిరసనలు వ్యక్తం చేసిండ్రు. ఇక ఇట్లాంటి కథ ఇట్లుండగా మెడికోలు ధర్నాకు దిగినరోళ్ళ ఏపీలో. సేమ్ ఈడ కదా మన నిరుద్యోగులు ధర్నాలకు దిగినట్టు అక్కడ కూడా మెడికోలు ధర్నాకు దిగినరు. ఇక ఈ ధర్నాలు దిగినోళ్ళ మీద పోలీసు లాఠీ చార్జ్ చేపించింది ఏపీ సర్కార్. పోలీసు లాఠీ చార్జీలు చేపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు. మెడికోలకు రావాల్సిన వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్లను వినకుండా కనీసం పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ మీద లాఠీ జులిపిచ్చిరు పోలీసులు. అందుకే చెప్పిన కదా ఈడ సేమ్ ఎట్లున్నదో ఆడ కూడా గట్లనే ఉన్నది. విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మెడికోలను ఈడ్చి వాహనాల్లో వేసి అరెస్ట్ చేసిన పోలీసులు మహిళా విద్యార్థినులు అని కూడా చూడకుండా పోలీసులు జులమని చెప్పేసి. ఉన్న ప్రభుత్వాలు మంచి అయితే, ఉన్న ప్రభుత్వాలు మహిళలను గౌరవించే ప్రభుత్వాలు అయితే ఇలా మహిళలను ఇట్లా ఈడ్చకపోగా గొర్ర గుంజుకపోగా మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వాలు అయితే ఇలా ఖండిస్తాయి దాన్ని. పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మీరు ఎట్లా కొట్టుకుంటారో కొట్టుకోపోరి, మీరు ఎట్లా అరెస్ట్ చేసుకుంటారో చేసుకోపోరి, మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా ఇట్లా గుంజుకొని పోతా ఉన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ ఏదైతే ఉన్నదో అక్కడ మెడికోలు ధర్నాకు దిగినరు. రైట్, వాళ్ళ మీద పోలీసుల దౌర్జన్యం, తోపిలాటలో మహిళా విద్యార్థినులకు పోలీసులు కడుపులో తొక్కారని ఆవేదన, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడికోల నిరసన, తాను ఉన్నంత వరకు విద్యార్థులను పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయనని అంటున్న ఏపీఎంసీ రిజిస్టర్ ఐ రమేష్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ 6 నెలల క్రితం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు మెడికోల ఆవేదన. ఆడమ్మగాని తేడా లేకుండా అందరిని అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లి ట్రక్కుల్లో పడేసిరని చెప్పేసి ఆ మహిళా విద్యార్థులు, మెడికో విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇక ఇక్కడ ఇంకొకటి, ఇది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్టు జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నన్ను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబు గారు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ కాన్సెప్టులు ఇవాళ ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని తాకినాయి. ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అధికారంలో ఉన్న టీడీపీ వారి అనుకూల మీడియా బరిదెగించి మరీ దుష్ప్రచారం చేస్తా ఉన్నాయని చెప్పేసి. ఇదే దుష్ప్రచారమే ఉంటది, ఇంకా ఏముండదు, దుష్ప్రచారం తప్ప ఇంకా ఏమి ఉండదు. ఘోరం. ఇక నారా లోకేష్ సింగయ్య భార్యకు 10 లక్షలు ఇచ్చి ఇంటికి పిలిపించుకొని చర్చలు జరిపినరు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర గాయపడి ఆసుపత్రిలో ఉన్న బాబుని అల్లు అర్జున్ పరామర్శించడానికి అక్కడి కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడేమో నిందితుడికి జడ్జి కె శ్రీనివాస్ రెడ్డి గారి అండదండలు అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో మొత్తం మీద వైరల్ చేసిండ్రు. ఈ వైరల్ చేసే వరకు మొత్తం నా మీదనే మీరు ఫేక్ పోస్టులు పెట్టిండ్రు, నా మీదనే అది చేసిండ్రు అని చెప్పేసి గ్రహించిన ఆ జడ్జి మొట్టికాయలు వేసింది రాష్ట్ర సర్కార్కు, టీడీపీ సర్కార్కు. ఇక్కడైనా గదే ఉన్నది, అక్కడైనా గదే ఉన్నది. అందుకే చెప్తున్నా కదా, ఇక్కడక్కడ సేమ్ రెండు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి. రైట్, ఇక బీజేపీ ఏజెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయినరు. అదెట్లంటారా, దాదాపు రాహుల్ గాంధీకి దూరం అవుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. మనకు తెలుసు 10 సార్లు 12 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన 46 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46 సార్లలో 40 సార్లు బీజేపీలోనే కలిసిండ్రు. 6-7 సార్ల రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిండ్రు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఒక్క ఫోటో దిగుతా సార్ అని చెప్పినా కూడా ముఖం మీద డోర్లు వేసి నో అపాయింట్మెంట్ అని చెప్పేసి పంపించేసిండ్రు రేవంత్ రెడ్డిని అనే ముచ్చట్లు వినబడ్డాయి. అవి గాంధీ భవన్ వర్గాల నుంచి గుసగుసలు వినబడ్డాయి అని చెప్పేసి వార్తలు వినబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి మోడీకి దగ్గరైతుండని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన ప్రతిసారి చెప్పుకుంటారు, నేను ఇది ఏమంటారు బీజేపీ బడిలో పాఠాలు చదువుకున్నా, టీడీపీ బడిలో నేర్చుకున్నా, ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ అనే కాలేజీలో ఉద్యోగం చేస్తానని చెప్పేసి మాట్లాడిండు కదా. ఆడ 2 జాగాలలో పాఠాలు నేర్చుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి ఏమైనా మోడీ భజన చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు అయితే కనీసం సపోర్ట్ చేయలే. బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీకి అనుమతులు ఇస్తా ఉన్నది కేంద్రం అని తెలిసినా దాని మీద సపోర్ట్ చేయలే. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మొత్తం మీద రాహుల్ గాంధీకి దూరం అవ్వకుండా మోడీకి దగ్గర అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. తెలంగాణకు ఎంత అన్యాయం చేసినా, తెలంగాణకు ఏం చేసినా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి, మాట్లాడతలేడు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంతవరకు స్పందించలేదు, ఇంతవరకు మాట్లాడలేదు.
మోడీ తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ ఫేజ్ మెట్రో అనుమతులు ఇవ్వకపోయినా దాని మీద స్పందించలే, దాని మీద మాట్లాడలే. పూణే కంటే ఇక్కడ 8 రెట్ల ప్రయాణం ఉంటుంది, 8 రెట్లు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అయినప్పటికీ కూడా పూణేకి పర్మిషన్లు ఇచ్చిర్రు, సెకండ్ ఫేజ్ మెట్రోకు హైదరాబాద్లో పర్మిషన్ ఇవ్వలే, ఆపేసిండ్రు. అయినప్పటికీ కూడా మాట్లాడలే. ఒక్కసారి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ మీద ఏం సప్పుడు చేస్తలేరు. ఇద్దరికిద్దరు అంటగాకుండా తెలంగాణలో రాజకీయం నడిపిస్తా ఉన్నారని మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి దగ్గరైతా ఉన్నాడు, మోడీకి దగ్గరైతా ఉన్నాడు. ఇటు రాహుల్ గాంధీ మీద ఏమైనా కూడా స్పందిస్తలేడు, సప్పుడు చేస్తలేడు. కానీ మోడీకి మాత్రం దగ్గరైతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పటికి కూడా ఇట్లాంటి అంశాలైతే బీజేపీకి కాంగ్రెస్ కు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తానది తెలంగాణ రాష్ట్రంలో. రైట్, మోదీపై ప్రేమనా లేకపోతే భయమా? రేవంత్ మధ్యలో మరో మెట్టు ఎక్కే ఆలోచన. మోదీ లాగానే ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇయ్యని రేవంత్ రెడ్డి ఇష్టపల్లె ఇయ్యడానికి. ఇంకా ఈ మూడిట్లలో ఎవరికైనా ఇతర ఇయ్యరు చూడాలి, కానీ ఇయ్యరు నాకు తెలిసి. మోదీ మన బడేబాయి, మోదీ స్కూల్లో పాఠాలు నేర్చుకున్నట్టు నిత్యం భజన. రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టినా, సోనియా గాంధీ ఈడీ కేసులు పెట్టినా ఇంతవరకు సపోర్ట్ చేయలే. రైట్, ఇక సాధారణ వైద్య పరీక్షల నిమిత్తము సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్ళిన కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగమేనని తెలిపిన యశోద వైద్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక మొత్తుకునే సన్నాసులు, మేధావులు, దద్దమ్మలు ఈ మాట వినాలి. ఏమన్నంటే అది నోరు కాదు, మోరు లెక్క మాట్లాడుతూ ఉంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక నోరు ధరితే గబ్బు మాటలు మాట్లాడతారు. ఆ మాటలు నేను మాట్లాడలేను. కానీ సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని చెకప్లు చేసుకున్నారు, అన్ని విధాల ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపిండ్రు. మొత్తం మీద మళ్ళీ రిటర్న్ అయిపోయింది. అయితే దీని మీద ఈ మొన్నటిదాకా కేసీఆర్ ఆరోగ్యం ఇట్లా ఇక అయిపోయింది కేసీఆర్ పని అని మొత్తుకునే మేధావులందరూ ఇలా వినాలి. ఈ డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బుట్టని ఏదైతే ఉన్నదో అది వినాలి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ అని తెలియజేసిర్రు. రైట్, అది విని ఇప్పటి నుంచి అయినా గబ్బు మాటలు. అయినా ఆరోగ్యంగా లేరు అని మాటలు వాళ్ళు ఎప్పుడు కాదు, ఏదో అనాలి, ఏదో బురద చల్లాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ప్రజలను ఆగం చేయాలనే ఉద్దేశంతోనే. ఇక పెట్రోల్ కొంచెం కొట్టించుకుంటూ రానోళ్ళ. మొన్న హర్యానాలో ఏమైంది తెలుసా? సీఎం కాన్వాయి దాదాపు 18 బండ్లు, నాకు తెలిసి 18 బండ్లు ఒకదానికొకటి ఆగిపోయినాయి. ఎట్లా ఆగిపోయినాయి ఏం కథ అని వరకు ఆ బంకోడు మంచిగా ఏం చేసిండట, నీళ్లు కలిపిన డీజిల్ 18 బండ్లలో కొట్టిండట. డీజిల్ మొత్తం 18 బండ్లలో తర్వాయి బట్టి డీజిల్ కొట్టిండ్రట. కొట్టంగానే మరి అవి కావాల్సుకొని కొట్టిపిచ్చిరా తెలియదు, లేకపోతే ఏమన్నా లీక్ అయ్యి వానలకు దానికి దీనికి నీళ్లు లోపలికి పోయిందా తెలియదు. కానీ మొత్తం మీద నీళ్లు పోసిన డీజిల్ పోయంగానే ఆ కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోయిందట. ముఖ్యమంత్రిని వేరే బండి రప్పించి పంపించిరట. బంకే సీజ్ చేసిరు. అయితే ఇంకో ముచ్చట చెప్పాలి. ఈ మధ్య కాలంలో పెట్రోల్ పోయించుకుంటే పెట్రోల్ పోసేటోళ్ళ మోసాలు ఎక్కువైపోయింది. 400కు దాదాపు అప్రాక్సిమేట్లీ దాదాపు ఎన్ని వస్తాయి వల్ల 400కు అటు ఇటు ఒక 4 లీటర్లు వస్తుంది పెట్రోల్. ఈ 4 లీటర్లకు ½ లీటరే పెట్రోల్ పోసిరట, చేతులు దులుపుకున్నారట. 400 రూపాయలు తీసుకున్నాడు బరాబరే, మళ్ళా ½ లీటర్ పెట్రోల్ పోసి పంపించిరట. ఇటు పాప మధ్యలో బండి ఆగిపోయి ఆగమై ఇక మళ్ళీ రిటర్న్ వస్తే బండి ఆగిపోయిందా లేకపోతే అక్కడికి తీసుకుపోయినా తెలియదు. మరి ఇట్లా ఏమైనా పసిగట్టిండా ఏం కదా నాకు తెలియదు. కానీ ఆ బండిలకి వెళ్ళి పెట్రోల్ తీస్తారు కదా, పీకుతా బకెట్ల మూతమంతా వచ్చింది ½ లీటర్. అక్కడనే నిలబడి తీసిండా మరి ఏందా తెలియదు. ఇక మరి ఇట్లా ఇది నెల్లూరులో పెట్రోల్తో మోసం చేసేటోళ్ళు చాలా మంది ఎక్కువైనరు. అనుమానం వచ్చి బైక్లో ఉన్న పెట్రోల్ను బకెట్లోకి తీసి చూడగా నిర్వాహకుల భాగోతం బయటపడగా ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారుడు. పెట్రోల్ తక్కువ రావడంపై ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వని సిబ్బంది. ఇంకేం సమాధానం ఇస్తారు? నిన్ను మోసం చేసినట్టు ఇంకెంతమందిని మోసం చేసిరో, ఇంకెంతగానం సొమ్ము చేసుకున్నారో, ఇక ఇంకేం సమాధానం చెప్తారు వాళ్ళు. అయితే ఇలా కొన్ని గమ్మతి ముచ్చట్లు ఏంటంటే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తా ఉన్నది. ముక్కు వెండి వసూలు చేసినంత వేసే కొద్దో గొప్ప రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకా కొన్ని గ్యారంటీలు ఏవైతే అమలు చేస్తుర్రో అట్లా ఇట్లా ముక్కు వెండి వసూలు చేపించే కార్యక్రమము, ప్రజలకు ఎంతో కొద్ద మంచి చేసే కార్యక్రమం ముంగటేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. క్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరన్నీ నొసుగులు, మీరన్నీ దాచిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మాటలో మాట వాళ్ళు అన్నట్టు వస్తాయి కదా ఒక్కొక్క మాట. ఇక వచ్చినప్పుడు మరి ఆ ఎంపీ చావల కిరణ్ కుమార్ ఏమో ఎక్కడిన్నారో ఏం కథనో తెలియదు. కానీ
ఈయన కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు మీరు ఒక్కసారి ఈనుండ్రి. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీ బామ్మర్ది అని తెలియదు. రైట్, ఏమైనా చూడాలనిపిస్తానట ఇట్లా మాట్లాడతాడు. ఈయన ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు, ఈయన ఒక కాంగ్రెస్ ఎంపీ. ఇంత నీచమా అనొల్లా? చిన్నపిల్లలు ఉంటారు కాదొల్లా? ఇంత నీచమా, ఇంత దరిద్రమా భాష? ఏమో ఎప్పుడో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు, కానీ అది బూమరంగా అవుతుంది. మళ్ళీ అధిష్టానం దగ్గర నుంచి మొటికాయలు వేయించుకునే కాడికి అవుతుంది కథ. ఎన్ని మైకులు పెట్టిర్రు ఏబిఎన్, బిగ్ టీవీ, సివిఆర్, ఇంకా ఏమేమో ఉన్నాయి. ఈ మైకులన్నీ పెట్టిరు, దాదాపు ఒక 20-30 మైకులు పెట్టిరు. ఈ 20-30 మైకుల ముంగట ముచ్చడం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక మైకులే చూస్తున్నాయి అనుకున్నాడా? ఈ మైకులకి వెళ్ళి మళ్ళీ యావత్తు దునియా మొత్తం తిరగతుంది అనుకున్నాడా? అదేదో తెలియదు. కానీ ఇక దీనికి కౌంటర్ ఇచ్చిండ్రు మన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్, డాక్టర్ సంజయ్. ఒకసారి వినుండ్రి మీరు. అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు, కానీ ఇక్కడ రావడం ఎందుకు? మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదే షోక్. బట్టలు ఇప్పడం షోక్, ఇదే షోక్. ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడాలి కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? దయచేసి వారికి నా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చ పెడితే అసెంబ్లీ సమావేశాలను 4 రోజులలోనే బంద్ చేస్తారు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీల మీద ముచ్చట పెడితే అసెంబ్లీని వారం రోజులకే సర్దుకొని తట్టాపుట్ట సర్దుకొని ముంగడికి వెళ్ళిపోతారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం నాయకులు నిలదీస్తే బొమ్మ స్పీకర్ దిక్కు పెడతారు, లేకపోతే మీ దిక్కు పెట్టుకుంటారు. మాట్లాడుతున్న నాయకులను చూపెట్టారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చ పెడితే అసలైన ఆన్సర్ ఇవ్వకుండా దాటేసుకుంటా ఏవేవో చిల్లర రాజకీయాలు చేసుకుంటా చిల్లర బుద్ధి బయట పెట్టుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యల మీద చర్చ పెడితే అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితేనే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టినట్లయితుందా? ఇప్పుడు హరీష్ రావు మాట్లాడితే నేను మాట్లాడాను, కేటీఆర్ మాట్లాడితే నేను మాట్లాడను అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. నా స్థాయి ఇలా రేవంత్ రెడ్డిని తీసిపారేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసిపారేసిండు. ఇట్లా ఇక్కడ గంజిల ఈగ పడితే ఇట్లా తీసిపారేస్తారు చూడు, అట్లా తీసిపారేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి. నాది ముఖ్యమంత్రి స్థాయి, కేసీఆర్ స్థాయి నాది. హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు దానికి. నాది ముఖ్యమంత్రి స్థాయి, నేను కేసీఆర్ మాట్లాడితేనే ఇస్తా కౌంటరు, నేను కేసీఆర్ మాట్లాడితేనే మాట్లాడతా. ఇప్పుడు హరీష్ రావు ఏం తక్కువ కాదు, కేటీఆర్ ఏం తక్కువ కాదు కదా. హరీష్ రావు దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు ఆయన. సరే, ఇక వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు మీరు అనుకున్నారు, కానీ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి స్థాయి దిగజార్చిండ్రు. రేవంత్ రెడ్డి ఇద్దరు తీసిపారేసిండ్రులా. నిజం ఇక్కడ నేను అయితే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిది కిరణ్ కుమార్ది నేను మాట్లాడను. ఎంపీ చామల కిరణ్ కుమార్ది జర గలీజ్ భాష మాట్లాడిండు ఆయన, అందుకే నాకు మాట్లాడడం ఇష్టంలే, అందుకని మాట్లాడా. నా స్థాయి కేసీఆర్ లెవెల్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళతో మాట్లాడను, ఎందుకంటే సమాధానం లేదు. ఇప్పుడు ఈ మాట్లాడితే ఏమవుతుంది, వాటర్లో నీళ్లు కలుగుతాయి. ఎస్ఎల్బీసీ టన్నెల నుంచి వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేస్తారు పాపం అందులో ఉన్నోళ్ళు, వాటర్లో నీళ్లు కలుస్తాయి, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది. అందుకనే మాట్లాడరు. కేవలం కేసీఆర్ గారు మాట్లాడితేనే వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఆయననే అంటుండల్లా చూడుర్రు మీరు. అప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు, కానీ నాకు హరీష్ రావు, కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. రైట్, అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు, కానీ నాది ముఖ్యమంత్రి రేంజ్, నేను మాట్లాడను. హరీష్ రావుకు, కేటీఆర్కి నేను మాట్లాడను. కేసీఆర్ మాట్లాడతాను, నేను మాట్లాడతా. అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు వాళ్ళ గురించి, కానీ నేను మాట్లాడను అని చెప్పేసి మాట్లాడుతున్నా. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని తీసిపారేసిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ఈ పరిస్థితి, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వార్తీడ ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకల నేపథ్యంలో
గోవిందాపురము అని చెప్పేసి ములుగు నియోజకవర్గంలో ఒక మండలం ఉంటుంది. ఆ మండలంలో చెల్వాయి అనే గ్రామం ఉంటుంది. ఆ చెల్వాయి గ్రామంలో 23 ఏండ్ల చుక్క రమేష్ అనే యువకుడు బల్మికి జీవి తీసుకున్నాడు. ఎందుకు జీవి తీసుకున్నాడంటే సీతక్క అనుచరుల ఆగడాలు భరించలేక, సీతక్క అనుచరుల అక్రమ కేసులు భరించలేక పాపము ఆ చుక్క రమేష్ అనే పిల్లగాడు గ్రూపులో ఏదైతే చెల్వాయి గ్రామానికి వాట్సాప్ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూపులో దాదాపు ఒక 2 నెలల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాడట. ఏమా ఇందిరమ్మ ఇండ్లు, మా ఇందిరమ్మ ఇండ్లు మాకు రావాల్సిన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరు అని చెప్పేసి ప్రశ్నిస్తే మొన్న చూసి అక్రమ కేసు బనాయించిండ్రట పిల్లగాని మీద. మనస్తాపానికి గురైన చుక్క రమేష్ పాపము బలిమికి జీవి తీసుకున్నాడల్లా. సీతక్క ఈ అంశాల మీద మీరు మాట్లాడాలక్క, కుటుంబాలకు బాధ్యత తీసుకోవాలి, కుటుంబాలకు బాధ్యత వహించాలి. ఇట్లా వేసుకునేటట్టు ఎవరు చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీరు కంపల్సరీ తీసుకోవాలక్క. లేకపోతే మీ హుందాతనాన్ని మీరు కోల్పోతారు, మీకున్న మీ విలువను మీరు కోల్పోతారు. రైట్. ఇక సీతక్కని ఎవరు ప్రశ్నించద్దట. మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద సీతక్క అనుచరులు ఘోరంగా దాడి చేసింది. అంటే మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టాను కానీ సీతక్క అనుచరులే వాళ్ళు అనేది అక్కడ క్లియర్ కట్గా కనబడతా ఉన్నది. ఇక ఇంకొకరు బాయ్ సూర్య టీం అని చెప్పేసి ఏదో పెట్టుకున్నారు. అయితే దాంట్లో సీతక్క మీద అపనిందలేస్తే రప్ప 2.0 అని చెప్పేసి పెట్టుకున్నారు. అంటే ఇంకా ఎవ్వరు ప్రజా సమస్యలు సీతక్క దృష్టికి తీసుకపోవద్దు, ప్రజలు మాకు ఈ బాధలు ఉన్నాయని సీతక్కకు చెప్పుకోవద్దు, సీతక్క నువ్వే ఆదుకోవాలి తల్లి అని చెప్పేసి వేడుకోవద్దు అన్నట్టు. ఒకవేళ వేడుకుంటే అది కథం ఇక రప్ప ఆడిస్తారు అన్నట్టు. ఇట్లా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అసలు సీతక్క నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక బిక్కుమనుకుంటా బతికెళ్ళదీస్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఆ అవకతవకల నేపథ్యంలో ఇప్పుడు సీతక్క ఇలాకాలో ఒక యువకుడు బలిమికి జీవి తీసుకున్నాడు. మొన్న ఒక ముగ్గురు ఆడపిల్లల తండ్రి కూడా చేతి మీద సూసైడ్ నోట్ రాసి పాపము బలిమికి జీవి తీసుకున్నాడు. అంటే ఈడ ఎట్లా జరుగుతా ఉన్నదంటే పోయిన ప్రభుత్వంలో లిస్ట్ వచ్చిందోళ్ళ వాళ్ళు అర్హులే ఇందిరమ్మ ఇండ్లకు అని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్ల కోసం కాదు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే అర్హుల లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో భాగంగా పంచుదామని వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ లో భాగంగా ఇవ్వడానికి లేదు కాబట్టి ఈ మేధావులు రైతు భరోసా పైసలు రైతు బంధు పైసలే రైతుల ఖాతాలలో వేస్తామంటే అడ్డం పడ్డరు. కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు పెట్టిరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పంచడానికి లేదు, ఎలక్షన్లు అయిపోయినాక పంచుదామని అనుకున్నప్పుడు దురదృష్టవశాత్తో అదృష్టవశాత్తో తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైనా ఇండ్లు వంచిర్రా అంటే అది లేదు, 10% ఏమైనా ఇండ్లు కట్టిర్రా అంటే అది లేదు. ఇక పంచే దాగలల్లో ఇట్లా అవకతవకలు కాంగ్రెస్ నాయకులకే ఇండ్లు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు అని చెప్పేసి ఎమ్మెల్యేలు కార్యకర్తలు పెద్ద లీడర్ కాస్త బహిరంగంగా చెప్పుకునే పరిస్థితి. పొద్దుగాల పేరుండే పొద్దుకటి వరకు మాయమై ఇది ఎక్కడికి కోసరా అని చెప్పేసి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం. ఇక ఇంకొక ముచ్చట ఇక్కడ మహాన్యూస్ మొన్న వంశీ తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక్కడ గాదర్ కిషోర్ అయితే కొన్ని అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కావాలని చెప్పేసి పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు బలం కలిగిందే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పట్టదు మాట్లాడారు. వంశం దొరకలే మొన్న మామూలు వ్యక్తిగత పని ఇప్పుడు వాళ్ళు ఇప్పటి ప్రసక్తే లేదు. వంశం అంటూ మహాన్యూస్ ఇవ్వడుండే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే ఆలోచనగా పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆకేతప్పుడు జైలు పోయిన వాడు. మరి ఇలా మహాన్యూస్ అదేంటే కొడుతాను నేను కూడా అడొచ్చా ఆడొచ్చా? ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనా చెప్పి నేను కూడా అనొచ్చు కదా. రైట్. మొత్తం మీద అడ్డమైన తమ్నేల్స్ పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి మొన్న ఏదైతే మహాన్యూస్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిరని అన్నారో ఆ నేపథ్యంలో ఇంకా ఆ కాక చల్లారలే. ఎట్లా చల్లారుతారు? ఘోరమైన అడ్డమైన తమ్నేల్స్ పెట్టుకుంటూ ఆగం చేసిర్రు, వ్యక్తిత్వ హననం చేసిండ్రు. ఈ వ్యక్తిత్వ హననంలో భాగంగా అడ్డమైన తమ్నేల్స్ పెట్టిండ్రు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యాలనే ఇండియాకు వచ్చారు, తెలంగాణ చేరుకున్నారు. మరి ఈ అంశం మీద ఏ విధంగా స్పందిస్తారు, ఏం కథ అనేది మనం పోతా ఉంటే చూద్దాం. రైట్. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. కాంగ్రెస్ లో కోవట్టులు ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆ కోవట్టులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కోవట్టులు, ఆ టీడీపీ కోవట్టులను వాళ్ళకి ఇళ్లకు నీళ్ళ కనెక్షన్, నల్ల కనెక్షన్, ఇటుపోతే కరెంటు కనెక్షన్ బంద్ చేస్తే వాళ్ళందరూ పోయి టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యా మహాప్రభు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అని మొత్తుకుంటారు, వేడుకుంటారు, అప్పుడైతే వాళ్ళు చక్కగా అవుతారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు.
ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అయితే ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మాటలను ఖండించారు. అంటే అనిరుద్ రెడ్డి మాటలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. అంటే కోవట్టులు లేరు అని చెప్పి ఖండించలే, కోవట్టులు ఉండొచ్చు కానీ ఆ అంశాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిండ్రు. కోవట్టులు ఉండొచ్చు అని అంటున్నారంటే కోవట్టులు నిజంగా పక్కా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవట్టులు ఉన్నారు. టీడీపీకి ఎప్పటికప్పుడు చేరవేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ అర్థమైతా ఉన్నది. ఇక దుమారం లేపింది పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా. రైట్గా ఇలా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వస్తాడంట హైదరాబాద్కు. ఇక నానా హంగామా హడావిడి, మామూలు హడావిడి లేదు, మామూలు హంగామా లేదోలా, ఘోరం అంటే ఘోరమైన హంగామా. ఈ చెట్లు ఉంటాయి కదా, హరితహారంలో భాగంగా 2 వైపులా నాటిన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు ఇక ఇందిరమ్మ ఇండ్లకు కదా, ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కదా ఇందిరమ్మ ఇండ్ల కలర్లు వేసినట్టు మొత్తం మీద ఈ చెట్లకు రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లకు 3 రంగుల కలర్లు అద్దుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ జెండా కలర్లు అద్దుకొని కూర్చున్నారు కాంగ్రెస్ నాయకులు. నగరంలో ఎక్కడ చూసినా మల్లికార్జున ఖర్గే ఫ్లెక్సీలు. మరి ఇప్పుడు వీళ్ళకు జిహెచ్ఎంసీ ఆంక్షలు ఉండయా? జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ ఫ్లెక్సీలు పీక్కొని పోరా? ఎప్పుడన్నా బర్త్డేలు అయినా లేకపోతే చిన్న చిన్నగా ఫ్లెక్సీలు పెట్టినా అవి పీక్కొని పోయారు కదా. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే సందర్భంగా, అంతకుముందు కేసీఆర్ బర్త్డే సందర్భంగా, అంతకుముందు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇవన్నీ పీక్కొని పోయినరు కదా. మరి ఇలా పీక్కొని పోరా? ఇవి కనబడయా వీళ్ళకు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు? అంటే మనదైతే సోమవారం, మనదైతే మంగళవారమా? పెద్ద పెద్ద హోర్డింగ్స్ వల్ల గాలివాన వస్తుంది, దుమారం వస్తున్నాయి రోడ్ల మీద. మామూలు హోర్డింగ్స్ లేవు రోడ్ల మీద, రోడ్డుకి ఇరువైపులా. ఇక అత్తండంట మల్లికార్జున ఖర్గే అచ్చట ఆయనకు స్వాగతం చెప్పుకుంటా, వెల్కమ్ సార్, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ సార్ అని చెప్పేసి కింద పేర్లు పెట్టుకొని హార్ట్లీ వెల్కమ్ చెప్పుకుంటా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. మరి వెల్కమ్ మంచిగానే చెప్పారు కానీ మరి ఏం పథకాలు అమలు చేసినాము, ఏం ఎలగబెట్టినాం, ఏం చెప్పుదాము, ఎట్లున్నది, ఢిల్లీలో అధిష్టానానికి అందిన విషయాలు నిజమేనా, మీనాక్షి నటరాజన్ చేరవేసిన అంశాలు నిజమేనా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడా, మరి ఏం చేస్తాడు, ఏం కథ అనేది రేపు చూద్దాం. ఈ ఫ్లెక్సీలు అయితే వెలిసినాయి, మొత్తం మీద ఈ ఫ్లెక్సీలు అయితే కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇక బనకచెర్లతోని సంబంధం లేదట, బనకచెర్లతోని తెలంగాణకు సంబంధం లేదట. తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోయే కుట్ర కాదట ఇది. ఒకవైపు తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోయే కుట్ర కాదనుకుంటేనే ఒకనాడు పొత్తిరెడ్డిపాడుతోని నీళ్ళని ఎత్తుకపోయినరు. ఇప్పుడేమో మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను అన్నింటిని ఎత్తుకపోవాలని చూస్తారు. మళ్ళీ తెలంగాణకు ఏం నష్టం ఉండదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నేను అడ్డుకోలేదు, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా అన్న నేను ఒప్పుకోలేదు, అట్లా ఇట్లా అన్ని అల్లం బెల్లం లట్టు పొట్టు ముచ్చట్లు మాట్లాడి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నమ్ముతరానల్లా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడిని కింద కామెంట్లలో పెట్టురు. ఉన్న నీళ్ళు ఎత్తుకపోదామని చూసుకుంటా ఇలా నీళ్ళు ఎత్తుకపోము, ఏం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కొండా సురేఖ అంశం మనకు తెలుసు కదా. వల్ల కొండా దంపతులు ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తూ ఉన్నది, ఒక సైలెంట్ వార్ నడుస్తూ ఉన్నది అనేది మనకు తెలుసు. అయితే కొండా సురేఖ బిడ్డ కూడా ఎమ్మెల్యే బరిలో దిగుతా అని చెప్పేసి, ఆస్పిరెంట్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆమె ఒకటి అది ఏమంటారు ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టానా దాన్ని అయితే మార్చుకున్న తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చుకున్న తర్వాత వైరల్ అయ్యే వరకు ఇప్పుడు దాదాపు మొన్నటి నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కానీ లేకపోతే కడియం శ్రీహరి మీద కానీ నాయని రాజేందర్ రెడ్డి మీద కానీ వీళ్ళ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదు. ఒక లెక్కన చెప్పాలంటే దుమారం. ఇక నిన్నగాక మొన్న కూడా ఎవరికి మీకు భయపడాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసిండు కొండా మురళి. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇలా మీనాక్షి నటరాజన్ను కలిసిండ్రు కొండా దంపతులు. ఈ కలిసిన నేపథ్యంలో ఒకరి గురించి కామెంట్ చేసే అవకాశం నాకు లేదు, నా అసలు ఎవరికి భయపడను, ఒకరి గురించి కామెంట్ చేయనని చెప్పేసి చెప్పినట్టు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుకుంటా కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే పోటీలో బరిలో దిగుతా అని చెప్పేసి మాట్లాడిరు. కాబట్టి దాని గురించి అడిగితే ఇప్పుడు ఆ విషయం అయితే నాకు తెలియదు. ఆమె వ్యక్తిగత విషయాలు ఆమె నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రానున్న రోజులలో చూడాలి. ఆమె స్వేచ్ఛగా బతికే హక్కు ఆమెకున్నది, ఆమె భావ ప్రకటన స్వేచ్ఛగా బతికే హక్కు ఆమెకున్నది. కాబట్టి దీని మీద నేను ఏం మాట్లాడలేను అని చెప్పేసి చేతులైతే దులుపుకున్నారు. నిజంగా కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లయితే తయారైంది.
ఆయన కొండా మురళి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పేసి బహిరంగంగానే చెప్పిండ్రు. కాబట్టి ఈ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఆ పిటిషన్ ఏంటంటే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి అని చెప్పేసి 70 లక్షలు ఖర్చు పెట్టినని ఆయన బాహటంగానే చెప్తుంటే, బహిరంగంగానే చెప్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పేసి కొంతమంది పిటిషన్లు దాఖలు చేసిండ్రు. రైట్, ఇవి ఇలా హైలైట్ అయిన అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తున్నందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ చేయరి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. శనార్థి.